ఫలదీపిక నీచభంగ రాజయోగాలులో ఈ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. నీచస్థితో జన్మనయో గ్రహస్య తత్రాసినాథోపిత తదుచ్ఛనాథ. చౌకంబ వాళ్ళ వ్యాఖ్యానం, పొదుగు సుబ్రహ్మణ్యం గారు రాసిన వ్యాఖ్యానం, ఇతర వ్యాఖ్యానాలన్నీ కూడా శోధన చేసిన తర్వాత ఈ శ్లోకానికి తద్రాసినాథ, తత్ ఒక సర్వనామ శబ్దం ఒకటి వదిలిపెట్టేశాడు. అపి అన్నాడు. ఈ అపి చ ఇట్లాంటి పదాలు వాడినప్పుడు ఇక్కడ చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వెళ్ళినప్పటికీ కూడా ఫైనల్గా అన్ని వ్యాఖ్యానాలు ఎవరెవరు ఏం చేశారు అన్నీ కూడా మనకు అనవసరం. బాలబోధన వ్యాఖ్యానం ఒకటి ఉంది, చాలా సరళంగా ఇతర వ్యాఖ్యానాలు ఎవరెవరు ఏం రాశారో తీసుకొచ్చి దాని వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. అందులో ఈ ఫలదీపికి బాలబోధన వ్యాఖ్యానం చాలా విశేషంగా మనకి ఫలితం ఇస్తూ ఉంటుంది. నేను ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా లబ్ధి పొందిన వాటిల్లో ఈ గ్రంథాలు కూడా ఒకటి. పాపం ఈ మధ్యనే రాళ్ళబండి అయిన ఒక ఆయన ఏమైనా పుస్తకాలు కావాలంటే ఫలదీపిక పుస్తకాలని ఎందుకంటే గ్రూప్లో పాఠం చెప్పాలి అంటే ఆయన అంటే పంపించారు. ఇందులోంచి తీరా చూస్తే ఆ అన్ని వ్యాఖ్యలను కూడా చివరికి తద్ రాశినాథ తద్ ఉచ్చనాథ అన్న పదాలకి నీచలో ఉన్నటువంటి రవి ఉదాహరణ కూడా చేసి రాశాడు. ఇంక మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమిటి ఉదాహరణ అంటే, రవి నీచలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? తులలో ఉన్నాడు. ఇక్కడ నీచలు నీచ భాగలు ఈ రెండు రకాల విషయాలు ఉన్నాయి. ఇక్కడ నీచలో ఉన్న గ్రహం, ఆ గ్రహం యొక్క దశ, గ్రహదశ నడుస్తున్నప్పుడు ఫలితాలు అని చెప్పి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు చెప్పుకున్నాం నిన్న. ఆ 9వ శ్లోకంలో ఉన్నటువంటి అధ్యాయంలో శ్లోకాలని కూడా ఏంటంటే అవన్నీ కూడా ఆ దశలు వచ్చినప్పుడు ఏమిటి అనే విషయాన్ని చెప్పుకుంటాం. నీచే గ్రహేథ పతనం స్వవృత్తే దైన్యేందురాచార మృణాప్తిమోహు నీచాశ్రయం కీకటదేశవాసం భృతత్వమధ్వా నమనర్థకార్యం అనే శ్లోకంలో దశల గురించి మాట్లాడాల. అయితే మరి ఇది దశలకు సంబంధించిన శ్లోకాలు అనేటువంటి అంశాలని మీరు ఎక్కడి నుంచి వస్తారు అంటే దానికి సంబంధించి ఈ 9వ అధ్యాయంలో మీనలగ్నం వరకు లగ్నం యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి ఆ లగ్నాలు అయిపోయిన వెంటనే మొదలెట్టాడు. వెంటనే ఇంకొక శ్లోకంలో 14వ శ్లోకం నుంచి అక్కడ 20వ శ్లోకం వరకు ఆ 9వ అధ్యాయంలో ఆ శ్లోకాల్లో ఇచ్చిన వాటిలో కొన్ని చోట్ల దశలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఆ దశల యొక్క ప్రస్తావన చేసుకొచ్చాడు కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా దశలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావన చేసుకొస్తూ ఉంటాయి అనేటువంటి మనం దీన్ని వ్యాఖ్యానంలో తీసుకెళ్లాల్సి వస్తుంటుంది. సరే, ఈ నేపథ్యంలో ఇక్కడ అక్కడ ఆ శ్లోకాలంటే మొదటి శ్లోకము ఉచ్చులో ఉన్న గ్రహాల యొక్క, తర్వాత స్వక్షేత్రంలో గ్రహాల యొక్క దశలు, తర్వాత మిత్రగ్రహంలో ఉన్న గ్రహాల యొక్క దశలు, మరి ఆ తర్వాత శత్రుగ్రహంలో ఉన్న గ్రహ దశలు, నీచగ్రహంలో ఉన్నటువంటి దశలు, అలాగే మూఢమి అట్లాంటి పొందినటువంటి గ్రహాల యొక్క దశలు, వక్రత్వం పొందిన గ్రహాల యొక్క దశలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి వాటి మీద ఆయన ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇంకా దాన్ని దశలకి అన్వయం చేసుకుంటూ వెళ్ళినా ఆ నీచగ్రహాల లక్షణం అట్లా ఉంటుంది, ఉచ్చగ్రహాల లక్షణం అట్లా ఉంటుంది అనేదాన్ని తీసుకోవాలి. అక్కడ ఉచ్చగ్రహ లక్షణాలు నీచగ్రహాలు చెప్పేటప్పుడు మరి వేరే గ్రంథాలను తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫలదీపికలో మనకి కొంచెం ముందుకు వెళ్ళాగా ఒక సందర్భం వ్యాఖ్యానం అవుతుంది. ఏంటంటే మంచి గ్రహం ఆధిపత్య రీత్యా మంచి గ్రహం అయింది, ఉచ్చలో ఉంది, బాగా మంచి ఫలితాలు ఇస్తాయనేటువంటి అన్వయం చేసుకోవాలి. అలాగే బాగా మంచి గ్రహం నీచి పొందింది, ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది అనేటువంటి ఫలితాలు తీసుకోవాలి. ఎందుకంటే అధికారి ఒక పొలిటికల్గా మనం దీన్ని అన్వయం చేస్తే అధికార పార్టీ వేరు, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, పూర్తి స్థాయిలో ఆయన కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేయలేడు తన నియోజకవర్గానికి, అవునా కదా? అధికార పార్టీలో ఉన్నటువంటి వాడు చేయగలిగిన పనులని ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాడు చేయలేడు. అట్లాగే ఇక్కడ నీచలో ఉన్నటువంటి గ్రహం అది మంచి గ్రహం అయినప్పటికీ కూడా ఆధిపత్య రీత్యా కొన్ని ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క దశలు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చివరి 7 శ్లోకాల యొక్క అన్వయం చేసుకునేటప్పుడు జాతక చంద్రిక కనుక అన్వయం చేసుకుంటే మనకి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట. సరే, ఇక్కడ ఏం చేసా, ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో మనం అన్వయం చేసుకోవాల్సిన ఏంటంటే తద్ రాశినాథ తద్ ఉచ్చనాథ అన్నాడు కదా. మరి ఈ రెండింటిని కలిపి చూడాలా, విడివిడిగా చూడాలా, ఏ ఒక్కళ్ళు ఉన్నా సరిపోతుందా అనేటువంటి అంశం తీసుకొస్తే ఎవరికైనా చూడొచ్చు అన్నాం అనుకోండి. మొత్తం అంతా కూడా 16 రకాలైనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ 16 రకాలైన కాంబినేషన్స్ వస్తుంటే ఫలితానికి కొంచెం చాలా వివరణ ఎక్కువ తీసుకురాస్తుంది. అలా వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా జాతకాల మీద అమలు చేస్తే, నీచ భాగాల వరకే తీసుకుని అమలు చేస్తేనే చాలా విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. నీచ రాశి మొత్తాన్ని అన్వయం చేస్తే ఇట్లాంటి ఫలితాలు రావట్లా. నీచ భాగాలు దిగ్రామో మన యుగ్నం శరయుతం తారాక్రమాత్ వింశతి అనే శ్లోకం ప్రకారంగా ఏదైతే మనకి గ్రహాలకు నీచ భాగాలు చెప్పారో ఆ గ్రహాల యొక్క నీచ భాగాల యొక్క ఫలితాలను కనుక ఇక్కడ అందులో ఉన్నప్పుడు ఈ యొక్క ఫలితాలను కనుక అన్వయం చేస్తే, ఈ సూత్రాన్ని అన్వయం చేస్తే
నీచగ్రహ దశలు కూడా బాగా అభివృద్ధిలో ఉండి బాగా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు పొందేశారు వీళ్ళు అనేటువంటి ఫలితాలను సూచిస్తున్నటువంటి సందర్భాలు మనకి గోచరం అవుతున్నాయి. అందరం కూడా ఏంటంటే వీడు నీచలో ఉన్నా కానీ విశేషంగా ఉంది. కారణం ఏంటంటే నీచభంగం అంటే కేవలం నీచలో ఉన్న గ్రహానికి ఉచ్చలో ఉన్న గ్రహం కలిస్తేనే నీచభంగం అనేటువంటి మన నానుడి ఆంధ్రదేశంలో బాగా ఉండిపోయింది. ఎందుకంటే బహుళ గ్రంథాలని మనం అన్వయం చేసుకుంటూ వెళ్ళకపోవడం మూలంగా వస్తున్న సమస్య ఇదంతా కూడా. నేను మీకు ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను మీకు, లఘు పరాశరిలో ఉన్నటువంటి సూత్రాలతో బృహత్ పరాశరిలో భావేష ఫలాధ్యాయాన్ని అన్వయం చేయడం చాలా కష్టసాధ్యం అని. అలాంటప్పుడు గ్రంథాల మీద అవగాహన, గ్రంథాల మీద అవహేళన వచ్చే అవకాశం వస్తూ ఉంటాయి. అలాగా కాకుండా ఈ మంత్రేశ్వరుడు ఇక్కడ 7వ అధ్యాయంలో శ్లోకాలని 9వ అధ్యాయ శ్లోకాలను రెండు కూడా సమన్వయం చేయగలిగిన స్థాయిలో వివరణ చేసుకుంటూ వెళ్ళాడు. దానికి బహు వ్యాఖ్యానాలు చూడాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక పుస్తకం చదువుతారు. మీరు కూడా అట్లా అలవాటు చేసుకోండి. పుస్తకాలు కొనుక్కోవడానికి, పుస్తకాలు లేదంటే కనుక వాట్సాప్లో దొరికినప్పుడు ప్రింట్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి మీరు ఎక్కువగా కకృతి పడకండి. పుస్తకాలు తీసుకోవాలి, తీసుకుని ఎదురుగా పెట్టుకుని వాటికి వ్యాఖ్యానాలు చూసుకుని వెళ్తే బాగుంటుంది. నేను చూసినప్పుడు బాలబోధన వ్యాఖ్యానంలో చాలా విశేషంగా మొత్తం అంత కంప్లీట్గా ఆయన చాలా వివరంగా చాలా క్లియర్గా చేసుకుంటూ వచ్చాడు. ఎట్లాగా చౌకామ ప్రకాశం వాళ్ళ దాంట్లో వ్యాఖ్యానం తీసుకున్నాడు, ఇతరులు అయినటువంటి వ్యాఖ్యానాలు తీసుకుంటే పోతుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ప్రత్యేకం అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి వివరిస్తామని చెప్పేసి దాన్ని నోట్ చేశాడు. ఇలాగ మొత్తం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళి మరి విత్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ 4 16 కాంబినేషన్ ఏంటి, రవి నీచలో ఉన్నాడు, శుక్రుడిని తీసుకోవాలి, తదుచ్ఛనాద మేషం దానికి అధిపతి కుజుడిని తీసుకోవాలి. ఈ 2 గ్రహాలు కూడా మరి ఏం చేయాలి, చంద్రలగ్నాద్యది కేంద్రవర్తి అన్నాడు. చంద్రలగ్నాద్యది కేంద్రవర్తి అన్నప్పుడు చంద్రాతు కేంద్రాల్లోనూ లగ్నాతు కేంద్రాల్లోనూ అన్వయం చేస్తే ఇక్కడ మరి చంద్రాతు కేంద్రాల్లో కుజుడు ఉన్నప్పుడు 4 స్థానాల మీద కాంబినేషను. అలాగే చంద్రాతు శుక్రుడు ఉన్నప్పుడు 4 కేంద్రాల్లోనూ 8 అయినాయి. తర్వాత లగ్నాతు కుజుడు 8 అయినాయి, చంద్రాతు కుజుడు 8 అయినాయి. అట్లా చంద్రాతు శుక్రుడు లగ్నాతు శుక్రుడు 4 కేంద్రాలు 8. మరి చంద్రాతు కుజుడు 4, లగ్నాతు కుజుడు 4, 8. ఈ మొత్తం 8 16 కాంబినేషన్స్ అయినాయి. ఇది అంతా అన్వయం ఉంటుందా అన్నప్పుడు ఇక్కడ సచంద్ర లగ్నాత్ అని లగ్నాత్ చంద్రలగ్నాత్ అనే పంచమీ భక్తులు వాడేశాడయ్యా. అది సమాసం కనుక చేసి చూస్తే చంద్రలగ్నం అనేదే అన్వయం అవుతుంది. కాబట్టి చంద్రలగ్నాత్ చూస్తే సరిపోతుంది అనేటువంటి వ్యాఖ్యానంతో కాదు, చంద్రలగ్నాత్ అక్కడ రాష్ట్రనాథుడు అలాగే ఉచ్చనాథుడు ఇద్దరిని చూస్తే సరిపోతున్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసుకుని చివరికి ఫైనల్గా చేసిన పాయింట్ ఏంటంటే లగ్నాతు చంద్రాతు కూడా చూడడమే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానాలు విశేషంగా చేసుకుని వచ్చాడు. ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్పిన దాంట్లో చంద్రలగ్నాత్ యది కేంద్రవర్తి రాజా భవేత్ ధార్మిక చక్రవర్తి దానికి తర్వాత శ్లోకాల్లో అన్వయం దీనికి కుదురుతోంది. ఏమంటే మరి కేపీ గారు ఇంత ఫల్దీప్ని ఎక్కువ వాడాడు, ఫల్దీప్ని ఫాలోఅప్ చేశాడు ఏమిటి అని మీరు అంటారు. ఏమంటే ఒకసారి సిగ్నిఫికేటర్స్ దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉంది. అక్కడ సిగ్నిఫికేటర్స్ దగ్గరికి వెళ్తే కనుక కేపీలో సిగ్నిఫికేటర్స్ అన్నీ కూడా ఇదే పద్ధతిలో వెళ్ళాడు. అయితే ఆయన నక్షత్రాల మీదకి వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ రాశినాథులు చూసాం. నేను ఉత్తరకాలామృతం చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఆయన ఇక్కడ ఈ రాశ్యాధిపతి పలానా రాశిలో ఉంటే దీని రాశినాథుడు అంటూ మొదలెట్టాడు. ఇక్కడ కాలామృతంలో యద్భేషస్తద్భాంశవాస్తద్భో చద్బహో లాభకృతం అనేటువంటి సూత్రంలో వచ్చినవి. ఇక్కడ మరి హౌస్ ఆక్యుపైడ్ బై నక్షత్ర లార్డ్ ఆఫ్ ప్లానెట్, హౌస్ ఆక్యుపైడ్ బై ప్లానెట్, హౌసెస్ ఓన్డ్ బై నక్షత్ర లార్డ్ ఆఫ్ ప్లానెట్, హౌసెస్ ఓన్డ్ బై ప్లానెట్. ఏమిటివి? ఇదేగా ఈ రాశి అధిపతి నీచిలో ఉన్నాడు. నువ్వు డైరెక్ట్గా నీచిలో ఉన్నవాడిని చెప్తున్నావా? డైరెక్ట్గా నీచిలో ఉన్నవాడు చెప్పట్లా. ఆ నీచికి సంబంధించిన రాశ్యాధిపతి, ఆ నీచికి సంబంధించిన ఉచ్చస్థానాధిపతిని పట్టుకుని నువ్వు రిజల్ట్ చెప్పేస్తున్నావు. ఆయన ఏం చేశాడు, ఈ సూత్రాన్ని నక్షత్రం మీద వదిలాడు. కారణం ఏంటి, మనం రాశి నవాంశం తీసుకున్నాం, రాశిని 9 భాగాలు చేసి నవాంశం తీసుకున్నాం, తీసి ఇక్కడ మనం వ్యాఖ్యానం చెప్పుకుంటూ వచ్చాం. మనకి జాతక పారిజాతంలో మొదట్లో చెప్పుకున్నాం ఏమని, మరి అక్కడ ఉత్తమాంశ, గోపురాంశ, పారిజాతాంశ వీటికన్నిటికీ కూడా మనం డివిజన్స్, ఆ డివిజనల్ చార్ట్లన్నీ కూడా వాడాం. ఇక్కడ ఈయన ఏం చేశాడు తెలివిగా, ఈ డివిజనల్ చార్ట్ల ద్వారా నువ్వు చేస్తున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా నక్షత్రంలో డివైడ్ చేశాడు. నక్షత్రంలో డివిజన్ 9 భాగాలు వచ్చినాయి చూడండి. మరి సబ్లాట్స్ అంటే కేపీలో ఏమొచ్చినాయి, సబ్లాట్స్ అంటే మీరు ఒకసారి మీ ఇష్టం వచ్చినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి డిగ్రీలు ఉన్నాయే, ఆ డిగ్రీలను చంద్రుడి మీద అప్లై చేసి చూడండి. అదే డిగ్రీలు చంద్రుడి మీద పెట్టి దశాంతర్దశ విదశ చూడండి. ఆ దశాంతర్దశ విదశ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి, తర్వాత సబ్లార్డు వచ్చేస్తున్నారు. ఇక్కడ సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్లార్డు ఏవైతే ఉన్నాయో అక్కడ దశ అంతర్దశ విదశ వస్తూ ఉంటాయి. ఇక్కడేమో మరి అవే ఇక్కడ మనకి
సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డుగా డివిజన్ వస్తుంది. మరి ఆయన నక్షత్రంలో 9 భాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగా ఒక 2 డివిజన్స్ ఎక్కువ చేశాడు ఎక్కడో చేసి మొత్తం అంతా 245 ఎన్నో సబ్ లార్డు సిస్టంలో చూపించుకుంటూ వచ్చాడు. మరి ఆ ఆలోచనకి ఇంకా నేను సూక్ష్మంగా వెళ్ళి ఫలితం ఇవ్వాలి, ఇంకా నేను సూక్ష్మంగా కారణం ఏంటంటే నేను కూడా స్టార్టింగ్లో ఈ రాష్ట్రాధిపతి అంటాడు, ఈ భావంలో ఉంటాడు. ఈ భావంలో 2 గంటల వ్యవధిలో అనేక మంది పుడుతున్నారు, వీళ్ళందరూ ఒకటే రకమైన ఫలితాలా అని నాకు అనుమానం వచ్చేది. వస్తే ఎక్కడో సూక్ష్మం అనగా అప్పుడు పారిజాతం పాఠం జరుగుతున్న సందర్భంలో ఈ ఉత్తమాంశ గోపురాంశ పారిజాతం మూలంగా ఈ డివిజనల్ చార్ట్స్లోంచి మనం రిజల్ట్స్ని బైఫ్రికేట్ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు చాలా డివిజన్స్ వస్తున్నాయి కాబట్టి కొంత మన ఫలితాలని మనం ఇన్ని భాగాల్లో మార్చుకుంటున్నాం, బాగానే ఉంది అంతవరకు. ఆ తర్వాత ఈ కేపీ సిస్టమ్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది, ఈ నక్షత్రాన్ని కూడా పార్టిషన్ చేసుకొచ్చాడు ఈయన. నక్షత్రాన్ని కూడా పార్టిషన్ చేసుకొచ్చిన కారణంగా మనకి ఒక రాశిలో మొత్తం 9 పాదాలు ఉన్నాయి. 2 × 9 ఆయన దాని మొత్తాన్ని కూడా ఇంకా 22 పార్ట్ల కింద ఒక్కొక్క రాశిని డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తద్వారా ఇంకా కొంచెం సూక్ష్మతకి దగ్గర వెళ్ళాడు. వెళ్ళాక చివరికి ఆయన చేసింది ఏంటంటే ఈ ఫలదీపిక లాంటి సూత్రాలకు ఆధారంగానే ఫలితాంశాల్లో కారకత్వాలు ఎవరికైనా కావాలి. కారకత్వాలు అని తెలియకపోతే ఏ గ్రహం ఏ కారకత్వాన్ని ఇస్తుంది అని తెలియకపోతే నువ్వు జాతకం ఎంత చూసినా ఏముంది, ఏం ప్రయోజనం? ఆ కారకత్వం మీద పట్టు వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకోసం మీకు చెప్తున్నాను, మొట్టమొదటి ఎపిసోడ్లో కూడా ఫలదీపిక స్టార్ట్ చేయని చెప్పాను, జాతక పారిజాతం అప్పుడు చెప్పాను. కారకత్వాలు ఒక చోట లిస్ట్ చేసి ఈ కారకత్వం రవికి ఫలానా కారకత్వం రాస్తే ఈ కారకత్వం ఫలదీపికలో అని చెప్పాడు, జాతక పారిజాతంలో చెప్పాడు, బృహత్ జాతకంలో చెప్పాడు, బృహత్ సంవత్సరంలో ఇచ్చాడు, లఘు జాతకంలో ఇచ్చాడు, ఇలా మొత్తం అంతా కేపీ గారు ఇచ్చాడు. మొత్తం అంతా లిస్ట్ రాసుకోవాలి. ఆ కారకత్వాల మీద మనకి ఒక విధమైన సబ్జెక్ట్లో పట్టు వచ్చినాడు, మనం ఆ పర్టికులర్ దశాంత దశలో ఈ ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం వస్తుంది. అలాంటి ఫలితాలు అన్నమాట. ఇక్కడ చంద్రలగ్నం అవుతున్నప్పుడు చంద్రలగ్నానికి మాత్రమే అన్వయం చేయాలనేటువంటి పాఠాంతరం ఉన్నప్పటికీ కూడా లగ్నం చంద్రలగ్నాన్ని కూడా డివిజన్ చేసుకుంటూ వచ్చారని చెప్పి మొత్తం మీద మనకి రాజయోగం కనబడుతోంది. ఈ రెండుకి అనేది తర్వాత శ్లోకాల్లో అవుతుంది. ఏకో నే జగదస్తద్రాశివస్తదుచ్ఛపర్ కేంద్రే యస్య సదు చక్రవర్తి సమస్త భూపాల వంధ్యాంఘ్రి నీచ పొందిన యొక్క గ్రహం యొక్క ఉచ్చరాస్యాధిపతి. నిందాటి శ్లోకంలో ఉన్నటువంటిది నీచ రవి శుమ ఉదాహరణగా తులలో నీచలో ఉన్నాడు. తద్రాస్యాధిపతి ఆ గ్రహం యొక్క ఉచ్చరాస్యాధిపతి అంటే మేషానికి రవి యొక్క మేషానికి సంబంధించిన అధిపతి కుజుడు. అలాగే నీచరాశ్యాధిపతి ఈ నీచలో ఉన్నాడు కదా ప్రస్తుతం ఈ యొక్క శుక్రుడు. వీళ్ళిద్దరు కూడా పరస్పర కేంద్రాల్లో ఉంటే కనుక అంటే ఒకరికొకళ్ళు ఆ కుజుడికి కుజుడు పరస్పరం కేంద్రాల్లో ఉంటే ఏక నీచికత తద్రాశ్యాధిప తద్ ఉచ్చప కేంద్రే యస్య సదు చక్రవర్తి సమస్త భూపాల వంధ్యాంఘ్రి అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కేంద్రాల్లో ఉంటాయి. ఇక్కడ మనకి అర్థమవుతుంది, ఇక్కడ రవిని చూస్తున్నాం మనం, ఈ రవిని గురించి స్టడీ చేస్తున్నాం, రవి నీచిపడ్డాడు అనుకుంటున్నాం. ఈ రవి నీచిపడ్డాడని చెప్పి మొదలెడితే ఇది కాస్త తీసుకువెళ్ళి నా ఉచ్చనాథ నీచనాథ వాళ్ళ యొక్క కేంద్రాలు పరస్పర కేంద్రాల్లో ఉంటే కనుక వీడు చక్రవర్తి అవుతాడరా అని చెప్తున్నాడు. ఇదేంటరా బాబు, మనకి అసలు పరిస్థితి అర్థం కావట్లేదు అనేటువంటి విషయాన్ని మనకి చాలా ఇదిగా చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇక్కడ ఉచ్చనాథుడు నీచనాథుడు పరస్పర కేంద్రాలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. కారణం ఏంటంటే నేను 1973 మిథున లగ్నాలకి గురువు నీచిపడిన జాతకాల మీద కొన్ని చూశాను. వాళ్ళు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు అంటే చక్రవర్తులు భూపాలు మండరాధిపతులు చాలా ఉన్నత స్థాయిలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే గురువు నీచిపడ్డాడు, నీచరాశి అధిపతి శని, ఆయన ఉచ్చరాశి కర్కాటకం దాని అధిపతి చంద్రుడు. వీళ్ళల్లో శని చంద్రులు మీనరాశిలో ఉన్నటువంటి చంద్రుడు, మిథునంలో ఉన్నటువంటి శని, ఆ సమయంలో మిథునంలో శని ఉన్నాడు. వాళ్ళని అక్కడ శోధన చేశాను. చేస్తే చాలా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు బాగా కనపడ్డారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. అక్కడ ఎస్ కరెక్ట్, ఈ పాయింట్ అప్లికేషను కొన్ని జాతకాలను చూశాను. ఆ తర్వాత నాకు అవసరమై తొందరగా ఎక్కువ జాతకాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రాక్టికల్గా నేను జాతకాలని కూడా ఎవరైనా జాతకం ఇస్తే వెంటనే నోట్ చేసుకుని పుస్తకం రాసుకున్న అలవాటు శోధన కోసం చెప్పి కొంచెం ఇట్లాంటి సూత్రాలు అమలు చేసేటప్పుడు ఈ తులామాసంలో పుట్టిన వాళ్ళందరి యొక్క జాతకాలు కావాలని తీశానండి. తులామాసం అంటే వెంటనే ఇమీడియట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి. అయితే చంద్రుడితో ఇంకా అవుతుంది, దానికంటే కూడా ఇంకా తులామాసంలో కనుక వెళ్తే రవిచంద్రులుగా ఎక్కువ జాతకాలు తీసుకుని చూస్తే అట్లాగా ఈ కుజ శుక్రులు పరస్పర కేంద్రాల్లో ఉన్న జాతకాలు ప్రతి నెలలోనూ తులామాసం మీద
ఎవడు తులామాసంలో పుట్టాడో వాడు తులామాసంలో కూడా తుల ప్రారంభమైన తర్వాత వెంటనే ఇమీడియట్గా ఆ 10 రోజుల్లో మొట్టమొదటి 10 రోజుల్లో పుట్టిన వాళ్ళ మీద చూసాను. నాకు వాళ్ళ మీద ఎందుకంటే నేను ఉచ్చ నీచ అనే దాంట్లో మొట్టమొదటి 10 డిగ్రీలో చూస్తా తప్పితే ఆ మిగతా వాటిని నేను పట్టించుకోను. నాకు అది మిగతా వాటిని నీచ రాశి ఉచ్చ రాశి అనడానికి ఎందుకో నామానుసంగా అంగీకరించదు. కారణం అంటే ఆ 10 భాగాలనే వాడు ప్రత్యేకంగా చెప్పాడు గ్రంథకర్త. బుధుడి దగ్గరికి వెళ్ళేసరికి కన్యరాశిలో ఉచ్చ, మూల త్రికోణం, స్వక్షేత్రం 3 అదే రాశిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బుధుడిని ఒకరిని పెట్టుకుని అన్వయం చేసుకుంటూ వస్తే ఇక్కడ అన్వయం అవ్వట్లేదు అనే విషయంలో నేను తీసుకుంటూ ఉంటాను. చూస్తే చాలా ఎక్సలెంట్గా ఈ సూత్రం అమలు జరిగింది. వాళ్ళు యస్య తదు చక్రవర్తి సమస్త భూపాల వందే అంగ్రహ అనే శ్లోకంలో చక్రవర్తి అంటే భూమిని పరిపాలించడం అనేటువంటి విషయంగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు. చాలా చక్కటి లైఫ్ ఎంజాయ్ చేశారు. కొంతమందికి ఆ కుజుడితో సంబంధమైనవి, శుక్రుడితో సంబంధమైన దశలు వచ్చిన వాళ్ళు ఇంకా బాగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని చూశాను. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని వాళ్ళని చూసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ జాతకాలు పరాశర విధానంలో చెప్పడం కష్టం అనుకునే మాట కంటే కూడా పరాశర విధానంలో గ్రంథంలో ఈ ఫలదీపం మొత్తం కనుక స్టడీ చేస్తే జాతక పారిజాతం మనం పాఠం చెప్పుకున్న దాంట్లో భావ శోధన చేసినప్పుడల్లా కొన్ని సూత్రాల్లో పెట్టుకుంటే మనకు సుమారుగా 45 సూత్రాల దాకా వచ్చినాయి. అవి కేపీకి అనుబంధం అయ్యేవి, ఇవి కూడా అలాగే ఉత్తరకాలమతంలో వచ్చినాయి. భావార్థ రత్నాకరణ తీసుకుని అందులో అయితే డైరెక్ట్గా విశదీకరణలోకి వెళ్ళాం. ఇక్కడ కూడా కొన్ని సూత్రాలు ఇట్లా బయటపడతాయి. ఈ సూత్రాలు నేను వ్యాఖ్యానం ఎత్తుకోవడం, నీచభంగ రాజయోగం ఎత్తుకోవడం కారణం ఈ పుస్తకాన్ని మొత్తానికి హైలైట్ ఇదే ఫలదీపికలో. దీన్ని ఒక గణన పెట్టుకుంటే నీచగ్రహ దశలు ఎవరెవరికి యోగించినాయి అనేది కనుక మీరు చూస్తే ఈ సూత్రాలను కూడా ప్రాక్టికల్గా కనబడుతూ ఉంటాయి. అందుకోసం ఈ పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాయి. యస్మిన్ రాశో వర్తతే ఖేచరస్తత్రాశీషేన ప్రేక్షితశ్చేతఖేట క్షోణీపాలం కీర్తిమంతం విదధ్యాత్ సుస్థానశ్చేత్ కిం పునః పార్థివేంద్ర. నీచగ్రహం ఏదైతే ఉంటుందో యస్మిన్ రాశో వర్తతే ఖేచరస్తద్రాశీషేన ప్రేక్షితశ్చేత, ఏ గ్రహం అయితే నీచలో ఉంటుందో ఆ గ్రహాన్ని ఆ రాశి అధిపతి కనుక చూస్తున్నాడు అంటే కనుక అతనికి క్షోణీపాలం కీర్తిమంతం విదధ్యాత్, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మరి తర్వాత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి రాజయ్యే అవకాశం వస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే ఆ గ్రహం చూస్తుందన్నామే. ఆ నీచరాశి ఒకవేళ లగ్నాతు శుభస్థానాలు అంటే శుభస్థానాలు అంటే కేంద్రాలు కానీ కోణాలు కానీ అయినాయి అనుకోండి. కర్కాటక లగ్నానికి చతుర్థంలో రవి ఉన్నాడు అనుకుందాం, నీచిలో ఉన్నాడు, కానీ చతుర్థ స్థానం కదా. ఈ కేంద్ర కోణ స్థితులు మంచివి. ఇంకా విశేషంగా ఉంటుంది. కిం పునః పార్థివేంద్ర సుస్థానశ్చేత్ కిం పునః పార్థివేంద్ర, ఇంకా విశేషమయ్యా. ఎవరైతే నీచిలో గ్రహం ఉందో ఆ గ్రహాన్ని ఆ నీచరాశ్యాధిపతి కనుక చూశాడు అంటే కనుక అక్కడ ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అతను జనరల్గా కూడా కీర్తిమంతుడు అవుతాడు. నీచ ఫలితాలు చెప్పడానికి వీల్లేదు. నువ్వు నీచ ఫలితాలు చెప్తా అంటే కుదరదు. ఇంకా వాడికి ఆ రాశినాథుడు చూస్తున్నాడు కాబట్టి వాడు మంచి ఫలితాలు ఉండవు. కర్కాటకంలో మరి కుజుడు ఉండిపోయాడు, చంద్రుడి చేత చూడబడుతున్నాడు. అబ్బో చాలా విశేషం. అదే స్థానం ఒక మేన లగ్నం అయింది, మేష లగ్నం అయింది, అది కేంద్రమో కోణం అయింది. అంటే ఇక్కడ చివరికి ఏం చేశాడు, జాతకేంద్రికలో కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి ఫలితాల మీద చెప్పుకుంటూ వచ్చినటువంటి అంశాలను ఇక్కడ చేశాడు. అంటే కేంద్ర కోణ స్థితి చాలా ఉత్తమం కదా. అలాగా క్షోణీపాలంకీర్తిమంతం విదధ్యాత్ సుస్థానశ్చేత్, అది కనుక మంచి స్థానం అయిందంటే ఆ మంచి స్థానం అంటే ఏమిటి? అది కేవలం కేంద్ర కోణాలు మాత్రమే. కిం పునః పార్థివేంద్ర నీచే తిష్టది యస్తద్రాశిత గృహాధీశో విలగ్నాత్ యదా చంద్రాద్వా యది నీచగస్య వేగస్వోచ్ఛర్క్షనాథోథవా కేంద్రే తిష్టది చేత్ ప్రపూర్ణ విభవ స్యాత్ చక్రవర్తి నృపో ధర్మిష్ఠోన్యమహీషవందితవదస్తేజో యశో భాగ్యవాన్. ఇంత చెప్తే వ్యాఖ్యానం మాత్రం ఇంత వరకు వచ్చేసరికి ఏమైందంటే నీచగ్రహ రాశినాథుడు తద్గ్రహ ఉచ్చనాథుడు లగ్నానికి కానీ చంద్రుడికి కానీ కేంద్రాల్లో ఉంటే అని ఇక్కడ పడ్డాడు. మరి నీచే తిష్టది తదాశ్రిత గృహాధీశ విలగ్నాత్ యదా చంద్రాత్ యది. అందువలన ఇక్కడ లగ్నాతు చంద్రాత్తు అని వాడిన సందర్భాన్ని పురస్కరించుకుని వెనకాల 36 శ్లోకంలో ఈ ఫలదీప 7వ అధ్యాయం 36 శ్లోకంలో నీచస్థో జన్మనియో గ్రహ స్యాత్ తద్రాశినాథోపి తదుచ్ఛనాథ సచంద్రలగ్నాత్. చంద్రలగ్నాత్ అంటే ఒక చంద్రలగ్నం ఒకటే తీసుకోవాలి, చంద్రుడు లగ్నం అని చెప్పి అన్వయం చేయకూడదు అన్నదానికి ఇక్కడ మళ్ళీ గాలిపోయింది. కారణం అంటే విలగ్నాత్ యదా చంద్రాత్ వ్యాత్
చంద్రాద్వా లగ్నాద్వా చంద్రాద్వా అని చెప్పేసి రెండింటిని విడివిడిగా చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నాద్వా చంద్రాద్వా, అక్కడ సమాసంలో చంద్రలగ్నాత్ యతి అనేసరికి లగ్నము చంద్రుడు ఇద్దరిని తీసుకోవాలా అనుమానం ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ తీసి అవతలు పారేశాడు. కేంద్రే తిష్టది చేత్ ప్రపూర్ణ విభవస్య చక్రవర్తి నృప అన్నాడు. ఆ శ్లోకంలో చెప్పిన శ్లోకానికి సంబంధించిన అంశాలనే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ తదుచ్చనాథుడు నీచగ్రహ రాశినాథుడు అని చెప్పుకుంటూ వచ్చి లగ్నాద్వా చంద్రాద్వా యది అని చెప్పిన కారణంగా అనుమానం తీర్చేశాడు. ఇక్కడ 29వ శ్లోకంలో ఈ 36 అక్కడ అనుమానాలు లేకుండా దీని మీద మనం ముందుగా 26వ శ్లోకంలో 29వ శ్లోకంలో రెండింటిలోనూ కూడా మరి ఉన్నటువంటి సందిగ్ధావస్థ చంద్రలగ్నాథ్ అనేటువంటి పదానికి ఉన్న సందిగ్ధావస్థ తీశాడు. కాబట్టి ఇక్కడ లగ్నాథ్ చంద్రాత్ రెండు చూడాల్సిందే. చూస్తూ మొత్తం ఇందాక నేను చెప్పాను సార్ 4 4 4 4 అలా తద్ రాశినాథ కేంద్రాల్లో ఉంటే విశేషం, తద్ ఉచ్చనాథ కేంద్రాల్లో ఉంటే విశేషం. అలాగే 4 4 16 కాంబినేషన్స్ దీని మీద వచ్చినాయి. నీచేయస్తస్య నీచోచ్ఛేషో శోభేషో ద్వావేవ ఏకవ కేంద్రస్థే చక్రవర్తి భూప స్యాద్ భూపవందిత నీచగ్రహనాశుడు తద్గ్రహ ఉచ్చరాధనాశుడు. ఇద్దరిలో ఎవరైనా సరే ఒకరైనా సరే కేంద్రంలో ఉంటే కనుక పరస్పరం శత్రురాజుల చేత కూడా నమస్కారం ఇవ్వబడేటువంటి స్థాయిలో ఉంటాడు అన్నాడు. అంటే ఇద్దరు ఉండాలని చెప్పుకుంటూ వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నా సరే విశేషాలు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇంకా మిగతా విషయాలని రేపటి ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.